అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తండ్రయ్యాడు. హీరోగా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నితిన్ 2020లో వివాహం చేసుకున్నాడు. తన స్నేహితురాలు శాలిని కందుకూరిని హైదరాబాద్లోని ఫలక్నుమా ప్యాలెస్లో 2020 జూలై 26న వివాహం చేసుకున్నాడు. ఈ జంట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసి అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు నితిన్కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నితిన్ జయం సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. సినీ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు నితిన్. ఒకానొక సమయంలో నితిన్ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాగే రాజమౌళి దర్శకత్వంలో సై అనే సినిమా చేశాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇష్క్ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి కొత్త వాళ్లను, మంచి సినిమాను అభినందిస్తూ వారికి సోషల్ మీడియా ద్వారా లేదా నేరుగా విషెస్ చెప్పి ప్రోత్సహించడం చేస్తూ ఉంటారు. అలానే నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాపై కూడా మెగాస్టార్ ప్రశంసలు కురిపించారని హీరో నాని తెలిపారు. ఆ సినిమా తనను విపరీతంగా ఆకట్టుకుందని మెగాస్టార్ అన్నారట. ఈ విషయాన్ని నాని రీసెంట్ గా సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో తెలిపారు. ఈ ప్రమోషన్స్ లో ఉన్న నాని మాట్లాడుతూ తన సినిమా ఏది రిలీజ్ అయినా చిరంజీవి తనకు మెసేజ్ చేస్తారు అని చెప్పాడు. దసరా హాయ్ నాన్న సమయంలోనూ చిరంజీవి తనకు మెసేజ్ చేసి సినిమా బాగుందని మెచ్చుకున్నారని నాని అన్నాడు. అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమా చిరంజీవికి బాగా నచ్చిందని చెప్పాడు. శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని చిరు తన సతీమణి సురేఖతో కలిసి హోమ్ థియేటర్లో చూశారట. ఆ సినిమాలో ఆయన బాగా లీనమైపోయారట. ఎంతలా అంటే మధ్యలో ఆయన సిబ్బంది ఎవరో స్నాక్స్ తీసుకొస్తే ఎందుకు డిస్టర్బ్ చేస్తావని అతను తిట్టారట అని నాని తెలిపాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ రిపోర్టు కుదిపేస్తుంది. మలయాళ ఇండస్ట్రీలో పనిచేస్తున్న చాలా మంది మహిళలకు చేదు అనుభవం ఎదురైనట్లు హేమ కమిటీ రిపోర్టు తెలిపింది. తాజాగా నటి మాజీ ఎంపీ సుమలత ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. ఇలాంటి అనుభవాలను తనతో చాలా మంది పంచుకున్నారని అన్నారు. సినిమా, రాజకీయ రంగాల్లో ఈ తరహా పవర్ గ్రూపులు ఉంటాయి. సినీ పరిశ్రమల్లో మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలను అమలు చేసేందుకు సెన్సార్ బోర్డు ఉన్నట్లే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాజ్యాంగబద్దమైన వ్యవస్థ ఉండాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని సుమలత తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరూ బయటపెట్టని సీక్రెట్స్ చాలా ఉన్నాయి. ఇదొక చారిత్రక ఘట్టం. ఈ విషయాలను ధైర్యంగా బయటపెట్టిన మహిళలకు, అందుకు బాటలు వేసిన WCCకి ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలకు భద్రత కల్పించే చారిత్రాత్మక చర్య ఇది. ధైర్యంగా ముందుకొచ్చి తమకు జరిగిన చేదు అనుభవాలను బయటపెడుతున్న మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ సమస్యలన్నింటిపై చర్యలు తీసుకోవాలి. నేను పనిచేసిన చాలా ఇండస్ట్రీలు కుటుంబంలో ఉన్నాయి. అయితే సెట్స్ లో చాలా మందికి భయానక అనుభవాలు ఎదురవుతున్నాయని నేను కూడా విన్నాను. అవకాశాల కోసం వేధింపులు ఎదుర్కొన్నామని చాలా మంది మహిళలు నాతో చెప్పారు. వారు బయటకు చెప్పుకోవడానికి భయపడ్డారు. ధైర్యంగా బయటకొచ్చి మాట్లాడే వాళ్లను చెడుగా చిత్రీకరించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారడం చూసి సంతోషిస్తున్నారు అని సుమలత అన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కల్కి 2898 AD సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ కు బాహుబలి తర్వాత కల్కి సినిమానే అంతటి విజయాన్ని అందించింది. కాగా ఈ సినిమాలో ప్రతి పాత్ర అద్భుతంగా పండింది. కమల్ హాసన్, అమితాబ్ అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే అమితాబ్ కల్కి సినిమాలో 7 అడుగుల అశ్వత్థామ పాత్రలో నటించి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ ఎంతగా ఒదిగిపోయారు. ద్వాపర యుగం నాటి పాత్ర ఇది కావడంతో అందరూ అమితాబ్ ను ఆసక్తిగా గమనించారు. అంతేకాదు కల్కి సినిమాలో మిగిలిన అన్ని పాత్రల కంటే ఎత్తులో ఉన్న అమితాబ్ 7 అడుగుల ఎత్తులో కనిపిస్తారు. ఆ పాత్ర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకర్షించింది. అయితే అమితాబ్ ను ఉన్న ఎత్తు కంటే ఎక్కువగా ఎలా చూపించారు అని చాలా మందికి సందేహం. కొంతమంది మాత్రం ఇదంతా గ్రాఫిక్ మాయాజాలం అనుకున్నారు. కానీ నిజంగానే అంత ఎత్తున్న ఆర్టిస్టా ఆ పాత్రను చేశారు అని మీకు తెలుసా? వినడానికి విచిత్రంగా ఉన్న 7 అడుగుల పైన ఉన్న ఆ మనిషి అమితాబ్ కు డూప్ గా నటించాడు. ఇంతకీ ఇందులో అమితాబ్ బచ్చన్ కి డూప్ గా చేసింది ఎవరో కాదు, జమ్మూ కాశ్మీర్ కు చెందిన సునీల్ కుమార్. ఎత్తు 7 అడుగులు 7 అంగుళాలు. జమ్మూలోని పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నారు. ఆయన సినిమాలపై ఉన్న ఆసక్తితో ప్రయత్నాలు చేశారు. కల్కి సినిమాతో పాటు పలు హిందీ సినిమాల్లో అవకాశం అందుకున్నారు. తాజాగా విడుదలై బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంచలన చిత్రం స్త్రీ 2లో కూడా నటించారు.
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్కు డాన్ వంటి హిట్ అందించిన దర్శకుడు సిబి చక్రవర్తి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తను డైరెక్షన్ చేసిన మొదటి సినిమాతోనే 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి కోలీవుడ్లో రికార్డు సెట్ చేశాడు. 2022లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇందులో శివ కార్తికేయన్తో పాటు ప్రియాంక మోహన్, ఎస్జే సూర్య తదితరులు నటించారు. దర్శకుడు సిబి చక్రవర్తి సెప్టెంబర్ 5న వివాహం చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న శ్రీవర్షినితో కలిసి 7 అడుగులు వేశాడు. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. చెన్నై రోడ్లోని ఆర్ఎన్ ఫంక్షన్ హాల్లో సెప్టెంబర్ 5న వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు అట్లీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా సిబి చక్రవర్తి పనిచేశాడు. తన మొదటి సినిమాతోనే టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా జరిగిన తన వివాహ వేడుకల్లో శివకార్తికేయన్, అట్లీ పాల్గొన్నారు. సిబి చక్రవర్తి చేతిలో ఒక బిగ్ సినిమా ఉంది. శివకార్తికేయన్, రష్మిక మందన జోడీగా ఆయన ఒక భారీ ప్రాజెక్టును ప్లాన్ చేశారు. ఈ సినిమాలో ఎస్జే సూర్య కూడా నటించనున్నారు. త్వరలో ఈ సినిమా గురించి ప్రకటన రానుంది. చంద్రహాస్ కే అంకిత సాహా జంటగా తెరకెక్కుతున్న సినిమా మంగంపేట. భాస్కర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మాణంలో గౌతమ్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నాగ మహేష్, కబీర్ సింగ్, కాలకేయ ప్రభాకర్, దయానంద్ రెడ్డి, అస్తర్ నోరన్హా, పృథ్వీరాజ్, అడుకులం నరేన్, సమ్మెట గాంధీ సమీర్ పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. 20 ఏళ్లైందిరా ఊరిని చూడాలనిపిస్తుందిరా అని అమ్మ కొడుకుని అడిగితే ఊరి నిండా రాక్షసులే ఉన్నారు, వాళ్ళని చంపి ఊరిని చూపిస్తానమ్మా అని కొడుకు చెప్పే మాటలతో మొదలైన టీజర్ ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగింది. ఒక ఊరులో బొగ్గు మాఫియా, అక్కడుండే విలన్స్, వాళ్ళని హీరో ఎదిరించి తన తల్లిని ఊరికి ఎలా తీసుకెళ్లాడు అనే కథాంశంతో సినిమా రాబోతున్నట్టు ఈ మంగంపేట గ్లిమ్స్ చూస్తుంటే తెలుస్తోంది. దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి అక్కినేని కుటుంబం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ANR at 100 పేరిట చేపట్టనున్న ఈ వేడుకలలో ఆయన అభిమానుల కోసం అక్కినేని నాగేశ్వరరావు నటించిన 10 ఆనిముత్యాల లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలను థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ 10 సినిమాలను ఈ నెల 20 నుంచి 22 వరకు 25 నగరాల్లో రిలీజ్ చేయనున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, NFDC, నేషనల్ ఫిల్మ్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియా, PVR ఐనాక్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ఈ ఈవెంట్ ను ఘనంగా ప్లాన్ చేస్తుంది. అయితే రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు చూసుకుంటే దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, భార్యాభర్తలు, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం ఉన్నాయి. అక్కినేని శత జయంతి సందర్భంగా నాగార్జున ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మా నాన్నగారి 100వ జయంతిని దేశవ్యాప్తంగా ఆయన ల్యాండ్ మార్క్ సినిమాలతో ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ జరుపుతూ ఉండటం ఆనందంగా ఉంది. మన రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది వేసి అన్నపూర్ణ స్టూడియోస్ ను స్థాపించి మార్గదర్శకునిగా నిలిచారు. ఆయన లెగసీని కొనసాగించడం మాకు గర్వంగా ఉంది. అతని 10 క్లాసిక్ సినిమాలు 25 నగరాల్లో విడుదలవుతున్నాయి. ఈ పండుగను సాధ్యం చేయడంలో మాతో భాగస్వామ్యమైనందుకు అక్కినేని కుటుంబం మొత్తం, NFDC, NFAI, PVR ఐనాక్స్ కి ధన్యవాదాలు అని నాగార్జున రాసుకొచ్చారు. దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ తో పాటు ప్రభుదేవ, ప్రశాంత్, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, వైభవ్, ప్రేమ్జీ తదితరులు నటించారు. AGS ఎంటర్టైన్మెంట్ పతాకంపై అర్చనా కల్పాతి ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. దాదాపు 400 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని AGS ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఈ సినిమా మొదటి షో నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన గోట్ మూవీ మొదటి రోజు భారీగానే కలెక్ట్ చేసింది. ఈ న్యూస్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది. తమిళనాడులోనే సోలోగా దాదాపు 1100 థియేటర్లలో విడుదలైంది. ఇది కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్లలో సినిమా విడుదలైంది. దీని ప్రకారం ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా 43 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. తమిళ్ సూపర్ హిట్ మూవీ తంగలాన్. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పారంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ డిఫరెంట్ గెటప్ లో కనిపించాడు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. తంగలాన్ సినిమా గత నెల 15న థియేటర్లో విడుదలైంది. ఈ మూవీ OTT రిలీజ్ గురించి ఆసక్తికర వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. తంగలాన్ OTT రైట్స్ ను ప్రముఖ OTT సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. సెప్టెంబర్ చివరి వారంలో ఈ సినిమా OTTలోకి రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ పై తాజాగా ఛార్జిషీట్ దాఖలైంది. రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ అతని ప్రేయసి లావణ్య పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి కొత్త మలుపు తీసుకుంది. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు రాజ్ తరుణ్ను నిందితుడిగా చేర్చి ఛార్జిషీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ లావణ్య కలిసి 10 ఏళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని లావణ్య చెబుతున్న ఆరోపణల్లో నిజమున్నట్లు, దానికి సంబంధించి ఆమె ఇంటి వద్ద సాక్ష్యాలు కూడా సేకరించామని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో తెలిపారు. ఈ కేసు విషయంలో లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలున్నాయని నార్సింగి పోలీసులు నిర్ధారించారు. బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న బాలీవుడ్ నటి హీనా ఖాన్కు మరో కష్టం వచ్చి పడింది. తాజాగా ఆమె మ్యూకోసైటిస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆమె తన ఆవేదనను అభిమానులతో పంచుకున్నారు. తానేమీ తినలేకపోతున్నానని, రెమెడీలు ఏమైనా ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోవాలని కోరారు. సాయంత్రం ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాను మ్యూకోసిస్ బారిన పడ్డానని, వైద్యుల సలహాలు కూడా పాటిస్తున్నానని ఆ పోస్టులో ఆమె పేర్కొన్నారు. మీలో ఎవరైనా ఈ సమస్యను ఎదుర్కొన్నా, లేదంటే ఏదైనా ఉపయోగకరమైన నివారణ మార్గాలున్నా తనకు చెప్పాలని వేడుకున్నారు. ఏం తినలేని పరిస్థితి దారుణమని, కాబట్టి తనకు సాయం చేయాలని కోరుతూ చేతులు జోడించిన ఎమోజీతో పోస్ట్ను షేర్ చేశారు. మ్యూకోసైటిస్ అనేది కీమోథెరపీ దుష్ప్రభావాల్లో ఒకటి. దీనివల్ల నోరు, గొంతు, అన్నవాహిక, కడుపు, పేగుల్లో ఉండే శ్లేష్మ పొరలు వాచిపోతాయి. ఇది తాత్కాలికమైన బాధ విపరీతంగా ఉంటుంది. కొన్నిసార్లు అది దానంతటా అదే తగ్గిపోతుంది. నాకు స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టు కొన్ని నెలల క్రితమే బయటపడింది. చికిత్సలో భాగంగా కీమోథెరపీ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తన చికిత్సకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో ఆమె పంచుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షల విరాళాన్ని ప్రకటించింది. గడిచిన వారం రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ ఆపద సమయంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలకు మా వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు 50 లక్షలు విరాళంగా ఇస్తున్నాం. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు త్వరగా కోలుకోవాలి. బాధిత కుటుంబాలు సాధారణ స్థితికి రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామంటూ నిర్మాణ సంస్థ పోస్టు పెట్టింది. గత కొన్నేళ్లుగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని వస్తున్న వార్తలకు నేటితో శుభం కాటుపడింది. శుక్రవారం మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా మోక్షజ్ఞ మొదటి సినిమాని ప్రకటించారు. ఎస్ఎల్వి సినిమాస్, లెసన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి నిర్మాణంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా సినిమాని ప్రకటించారు. ఈ సందర్భంగా మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్లో చూస్తుంటే మోక్షజ్ఞ చాలా చేంజ్ అయి సినిమా కోసం చాలా బాగా మారాడు. దీంతో బాలయ్య తనయుడు మోక్ష లుక్ అదిరిపోయిందిగా అంటూ అభిమానులు, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మోక్షజ్ఞకి బర్త్డే విషెస్ చెబుతూ ఈ పోస్టర్ షేర్ చేసి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ పూర్తి పేరు రాసుకొచ్చాడు. ప్రశాంత్ వర్మ నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజకు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ పూర్తి పేరు రాసుకొచ్చాడు. దీంతో మోక్షజ్ఞ పేరులో తాతయ్య తారక రామ పేరు కూడా ఉండటంతో ఫ్యాన్స్ మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలను వరదలు కుదిపేయడం పట్ల టాలీవుడ్ యువనటి అనన్య నాగల్లా తన వంతుగా సాయం ప్రకటించింది. ఏపీకి 2.5 లక్షలు, తెలంగాణకు 2.5 లక్షలు ఇస్తున్నట్టు అనన్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్లలో విరాళం ఇచ్చింది అనన్య ఒక్కతేనని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆమె ప్రకటించింది చిన్న మొత్తమే కావచ్చు, కానీ ఆమెది పెద్ద మనసంటూ ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఈ క్రమంలో అనన్య నాగల్లా ఏపీ ప్రభుత్వానికి విరాళం ఇవ్వడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి 2.5 లక్షల విరాళం ప్రకటించిన వర్ధమాన నటి కుమారి అనన్య నాగల్ల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మీ చేయూత బలాన్నిస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ తరపున ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. టీజర్ లోంచి ఈ క్వశ్చన్ నేను దొంగతనం చేయలేదు, దీన్ని తస్కరించుట అంటారు. ఓకేనా? బాగా హోంవర్క్ చేసి వచ్చారండి. చెప్పాలి. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దేర్? మా సినిమాలో మాకంటే మీరే ఎక్కువ మా సినిమా ఊళ్ళో వాళ్ళు ఉన్నారు. వేరే అంటే ఆనెస్ట్ గా అంటే అంటే ఏంటంటే ఎక్స్పెక్ట్ పెట్టుకునేరండి అని, అయినా సరే సాటిస్ఫై చేస్తామని. ఓ, దాంట్లో అంత మీనింగ్ ఉందా? ఏమో నాకు అనిపించింది అని చెప్పా. అంటే మత్తు వదలరా అనేది ఇట్స్ లైక్
ఫస్ట్ పార్ట్తో అయిపోయే సినిమా కాదండి అది. అంటే మనకి సినిమా వచ్చి అయిపోయినా కానీ దాని తాలూకు దాంట్లో మత్తోదర వరల్డ్లో క్యారెక్టర్స్ కానీ దాంట్లో మీమ్స్ కానీ డిఫరెంట్ యేసు చేసిన కామెడీ కానీ అన్నీ మనకి ఈ 5 సంవత్సరాలు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. సో వీ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మత్తోదర అనే వరల్డ్ జనాలకి చాలా ఇష్టం. సో ఫస్ట్ పార్ట్ కన్నా ఇంకా తెలిసిన వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో తెలుసుకున్న వాళ్ళు కూడా సెకండ్ పార్ట్కి కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి సెకండ్ పార్ట్కి డెఫినెట్గా వస్తారన్న నమ్మకం. ట్రూ దట్. నిజంగా అంటే చాలా సినిమాలు ఏంటంటే పార్ట్ 2 ఇలాగ కొన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత వస్తున్నప్పుడు మళ్ళీ పార్ట్ 1 చూసి గుర్తు తెచ్చుకుని ప్రిపేర్డ్గా వెళ్దాము అనుకుంటారు, లేదా చూడని వాళ్ళు మళ్ళీ చూద్దాము అనుకుంటారు. కానీ ఈ సినిమాకి అవసరమే లేదు, ఎందుకంటే సినిమా అంతా గుర్తుంది మాకు. యా. బట్ మీకు అసలు పార్ట్ 2 ఐడియా ఫస్ట్ పార్ట్ తీస్తున్నప్పుడే ఉండిందా? లేదండి, అంటే మాకు ఎవరు అసలు పార్ట్ 2 చేయాలన్న థాటే లేదు. అంటే చేస్తే బాగుండు, హిట్ అయ్యాక చేస్తే బాగుండు అని నాకు అనిపించింది. సో నేను కానీ చెర్రీ గారు కానీ కొంచెం షేర్ చేసుకున్నాం ఆ థాట్, పార్ట్ 2 చేస్తే బాగుంటుంది కదా అని రితేష్ తోటి. బట్ తనకి లేదు అసలు పార్ట్ 2 తీయాలన్న ఐడియా అప్పటికి లేదు తనకి. ఆఫ్టర్ ఇప్పుడు మొన్న 4 years తర్వాత మొన్న ఫోన్ చేసి ఇలాగా నవంబర్లో ఫోన్ చేశాడు, పార్ట్ 2 చేద్దాం అనుకున్నాను కానీ వెరీ ఎక్సైటెడ్. మాకు ఎప్పటి నుంచో చేయాలని. 1 year కూడా అవ్వలేదా ఆ థాట్ వచ్చి? అవ్వలా, నవంబర్ అంటే తనకి థాట్ ముందు నుంచి వచ్చి నవంబర్లో ఫోన్ చేసి స్క్రిప్ట్ ఇలా రెడీ అయిపోయింది ఆల్రెడీ అని చెప్పాడు. మరి తన స్క్రిప్ట్ ఎన్ని రోజులు పట్టిందో తనకి రాయడానికి, కానీ మాకు తెలిసింది నవంబర్లో. మీ దాకా నవంబర్లో వచ్చింది, అయిపోయింది సినిమా. చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. ఆల్మోస్ట్ 1 yearలో ప్రోడక్ట్. సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు, అజయ్ గారు, ఇంతమంది బిజియెస్ట్ యాక్టర్స్ పెట్టుకుని ఇంత త్వరగా ఎలా కంప్లీట్ చేయగలిగారు? ఎందుకంటే వాళ్ళకి కూడా ఈ టీమ్ అంటే స్క్రిప్ట్ చాలా ఇష్టం. అవునా? సత్య గారికి మా మత్తోదలరా అంటే ఒక ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది కాబట్టి. కానీ మేము మీ క్యారెక్టర్కి యేసు క్యారెక్టర్కి ఎంత కనెక్ట్ అయిపోయామంటే ప్రతి డైలాగు మీరు అన్నట్టు మా వాడుక భాషలో కలిసిపోయింది, ఈ దొంగతనం తస్కరించడం అలాంటివన్నీ కూడా. బట్ వీఆర్ వెరీ గ్లాడ్ అలాంటి ఒక దట్ వైబ్ ఆఫ్ మత్తు వదలరా మళ్ళీ వస్తుంది అని, బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆరా అండ్ థ్రిల్ కదా. అండ్ చిట్టి చిట్టిగా నవ్వుతూ ఉండే మా చిట్టి చిత్తుగా కొడుతోంది ఇప్పుడు, ఇది అనుకోకుండా. మొత్తం యాక్షన్ ఏం జరుగుతుంది చిట్టి? జరుగుతుంది అండి, చాలా కష్టపడి సాడ్ జోక్స్ వేసేసాం. మొత్తం సెట్లో చెత్త జోక్స్ వేసాం, కానీ ఫిల్మ్ అయితే బాగా వచ్చింది, అంత నమ్మకం ఉంది. అండ్ వీ ఆల్ డిడ్ అవర్ బెస్ట్, వీ ఆల్ ట్రై టు మేక్ దిస్. అంటే వెన్ దే సే నో, వెన్ మల్టిపుల్ ఎనర్జీస్ are directed towards one aim or one thought, it amplifies inka kada. So I think everyone had this motive to make this the best. Okay, ఒకటే లైన్ లో ఒకటే అవును, అందరం సేమ్ పేజ్ లో ఉంటాం. బట్ మత్తు వదలరా మీరు చూసే ఉంటారు ఆబ్వియస్గా పార్ట్ 1. yes యా. బట్ ఫస్ట్ ఈ మత్తు వదలరా పార్ట్ 2 చేస్తున్నాము, అందులో మీరు చేయాలి అని అనగానే వర్ యూ సో ఎక్సైటెడ్ దట్ ఆ పార్ట్ 1 ఎలా ఉందో మీకు తెలుసు కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? అసలు నాకు ఎలాంటి క్యారెక్టర్తో వస్తారు వీళ్ళు అని? పార్ట్ 2 ఇలా చేస్తున్నాం అని చెప్పాక అప్పుడు చూసారు పార్ట్ 2. లేదు, మీకు ఎప్పుడు తెలిసింది? నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అదే. అవునా? పార్ట్ 1 చూసాను కానీ నరేషన్ తర్వాత చూసాను. సరే పోనీ, నరేషన్ తర్వాత పార్ట్ 1 చూసాక మీ క్యారెక్టర్ని మీరు ఇమాజిన్ చేసుకున్న విధానం మారిందా? లేదండి, ఈ క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ లో లేదు. సో కొత్త మీ క్యారెక్టర్ అని కాదు, యూ విల్ నో హౌ దే డీల్ విత్ ఇట్ కదా. ఆఫ్ కోర్స్ ఇమీడియట్ గా అర్థమైపోయింది, ఫస్ట్ ఓపెనింగ్ లైన్స్ తోనే అర్థమైపోయింది. అండ్ ఐ థింక్ రితేష్ ఒక చాలా కాన్ఫ్లిక్టింగ్ పర్సనాలిటీ అండి. ఇక్కడ ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ లేకుండా మొత్తం కామెడీ స్క్రిప్ట్ చెప్తున్నాడు. సో అలా ఎలా అని నాకు ఫస్ట్ అద్భుతం అనిపించింది. అండ్ నేను మత్తు వదలరా ప్రమోషన్ టైంలోనే షాక్ అయ్యా, ఆయన ఇంత సీరియస్ గా ఉన్నారు అనుకున్నాను. మైక్ ఇవ్వగానే అసలు హీ వాస్ క్రాకింగ్ జోక్స్. అంతే. అండ్ వన్స్ హీ ఓపెన్డ్ అప్ నో ఇంకా వర్స్. అవును. సో ఇట్ వాస్ immediately I knew that
ఇట్స్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు డూ. అండ్ చూసిన తర్వాత ఇంకా ఇమ్మీడియట్లీ ఎస్ చెప్పేసి ఎస్ డోంట్ లెట్ దిస్ గో, ఐ నీడ్ ఇట్. ఓకే, కానీ యూ నెవర్ ఫెయిల్ టు సర్ప్రైజెస్ ఫరియా. నిజంగా ప్రతి సినిమా యూ జస్ట్ గో త్రూ యువర్ ఫిల్మోగ్రఫీ. వెన్ వీ గో త్రూ యువర్ ఫిల్మోగ్రఫీ, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ అపియరెన్స్ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ ఉంటుంది. దిస్ ఇస్ సో అంటే రేర్గా యాక్ట్రెసెస్కి జరిగే ఒక ఫినామినా అని చెప్పాలి. ఐఎమ్ ష్యూర్. యా థ్యాంక్ యూ అండి. Yeah, but we are absolutely excited to see you in this film. Getup నుంచి అంతా మారిపోయింది బాడీ లాంగ్వేజ్. యాక్చువల్లీ చాలా క్లోజ్ టు మై యాక్చువల్ పర్సనాలిటీ లాగా ఉంది. నేను యూజువల్గా ఓవర్ సైజ్ టీ షర్ట్స్, బ్యాగీ జీన్స్లో ఉంటాను. సో వాళ్ళు కాస్ట్యూమ్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు వాజ్ లైక్ రియలీ యూ వాంట్ మీ టు వేర్, నా బట్టలు తీసుకొచ్చాను అని. సో ఐ రియలీ ఎంజాయ్డ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.